జరుగుతున్న ప్రచారంలో భాగంగా జరుగుతున్న ఒక దుష్ప్రచారం ఏంటి అంటే ప్రసాదం కల్తీ అయ్యింది అన్నది. ఏ ప్రసాదం కల్తీ అయ్యింది? స్వామివారికి పెట్టేదా లేదు భక్తులకి ఇచ్చేదా అంటే స్వామివారికి పెట్టే ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు, అది పాలక మండలి లేదు అక్కడే ఉన్న పశుపోషణతోనే అది జరుగుతుంది అనేది ఒక క్లారిటీ. రెండోది, ఎందుకు ఈ పాలక మండలి తీసుకున్న నిర్ణయం 370 రూపాయలకో లేవు ఇలాంటి నెయ్యి ఎందుకు తీసుకున్నారు అనేది ఒకటి. రెండోది, అసలు ఈ బిడ్డింగ్ ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుంది? ఒక నెయ్యి ఒక సంస్థకి మనకి ఎట్లాగూ రోజుకి 15,000 కేజీలు అంటే 15 టన్నుల నెయ్యి కావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది. అయితే అది ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి, అసలు ఈ బిడ్డింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మీకేమైనా అవగాహన ఉంటే చెప్పండి. ఇప్పుడు సోదరులు ఊరికినే ఏదో గత పాలకుల మీద ఆరోపణ వేసి దాని మీద భక్తి లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు అనే గత పాలకుల మీద ఆరోపణ చేసి హిందూ ధర్మం సోదరా, హిందూ ధర్మం మీరు పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు లేకపోతే మీరు చెప్పే పెద్దలు పుట్టినప్పుడు లేదు. హిందూ ధర్మం వయసు ఎంత, మన వయసు ఎంత, మన యొక్క జీవన కాల పరిమితి ఎంత ఉంది, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని కొంచెం ఒక చిన్న మాట నన్ను చెప్పనివ్వండి. చెప్పనివ్వండి. కరుణాకర్ రెడ్డి గారికి హిందూ మతం మీద గౌరవం ఉందా? నన్ను చెప్పనివ్వండి, అదే చెప్తాను, దానికి కూడా ఆన్సర్ చేస్తాను నేను. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. విశ్వాసాలకు చెందిన వాళ్ళే పనిచేస్తారు. గట్టిగా మాట్లాడినా ఇంటరప్ట్ అయి మాట్లాడినా ఒక్క నిమిషం దాన్ని నేనే ఖండిస్తాను. ప్రసాద్ రావు గారు ఒక్క నిమిషం. ఒక నిమిషం. కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆయన మీద గౌరవం ఉంది, నాకేమి ఇబ్బంది లేదు, మంచి నాయకుడు. ఆయనకు టీటీడీ బోర్డు చైర్మన్ కాకముందు ఆయన హేతువాది, అది అవునా కాదా చెప్పండి. అంటే ఒక్కసారి ఆ విషయాలు ఇప్పుడు చర్చ పాలక మండలిలో ఎవరు ఉండాలి లేకపోతే ధర్మం మీద నమ్మకం ఉండాలి పాలక మండలిలో ఉండాలా లేదు ఎవరు ఉండాలనే చర్చ ఇది ఇప్పుడు కాదు. మనం ఇప్పుడు పాలక మండలి తీసుకున్న నిర్ణయం మీద మాత్రమే చర్చిద్దాం. ఇప్పుడు పాలక మండలి గత పాలక మండలి మీద బిడ్డింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి బిడ్డింగ్ ప్రాసెస్ గత పాలక మండలి తీసుకునే నిర్ణయం మీద ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ఆ గత పాలక మండలే కాదు, నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం ఇది 1950 నుంచి ఒక బిడ్డింగ్ ప్రాసెస్ అనేది టీటీడీలో ఈ ప్రసాదం తయారీ దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ నెయ్యి కావచ్చు ఇంగ్రీడియంట్స్ తీసుకునేదానికి ఒక బిడ్డింగ్ ప్రాసెస్ ఉంది. ఆ బిడ్డింగ్ ప్రాసెస్లో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ టెస్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళే ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో పాల్గొంటారు. ఒకటి, ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో పాల్గొన్న దానికి కూడా వీళ్ళకున్న హిస్టరీ, గతంలో ఏం హిస్టరీ ఉంది, నామ్స్ ఏమన్నా డైవర్ట్ చేశారా, ఈ ప్రొసీజర్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేశారా, వీటిని తక్కువ ధరకి L1కి ఎంపిక అయ్యేది బ్రిడ్డింగ్ ప్రాసెస్లో బిగిన్ అయినప్పుడు L1కి ఎంపిక ఎలా అవుతారు, ఇవన్నీ కనుక మనం గమనించి చూసినట్టయితే L1కి ఎంపిక కావడానికి వాళ్ళు బిడ్డింగ్లో పాల్గొనడానికి ముందు ల్యాబ్ టెస్టులు, వాళ్ళ యొక్క కంపెనీ యొక్క విధి విధానాలు, గతంలో వాళ్ళ హిస్టరీ, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఒక సంస్థ, ల్యాబ్ సంస్థ ఇచ్చిన సర్టిఫికేట్ మేరకు ఇందులో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత కూడా వాళ్ళ హిస్టరీని పరిశీలిస్తారు. వాళ్ళ హిస్టరీని పరిశీలించిన తర్వాత కూడా ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో పాల్గొని L1కి ప్రాసెస్ అయ్యి ఒకవేళ వాళ్ళు తక్కువకి ఏది స్వామివారికి సేవ చేయడం కోసం కొన్ని ఇప్పుడు అనేక మంది కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు టాటా వాళ్ళు ఉన్నారు, కొన్ని దేశ సేవ కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసేసి లాసుకు కూడా కొన్ని నడిపే మానవ సమాజం కోసం లాసుకు కూడా నడిపే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లనే ఈ ప్రాసెస్లో దేవుడికి సేవ చేయడం కోసం బిడ్డింగ్లోకి వచ్చేవాళ్ళు కేవలం లాభాపేక్ష మాత్రమే చూడరు. లాభాపేక్ష మాత్రం స్వామివారికి సేవ చేయటం మా అదృష్టంగా భావించి అవసరమైతే వాళ్ళ కంపెనీల తరపున కొంత నష్టాన్ని భరాయించడానికి కూడా వాళ్ళు సిద్ధపడి వస్తారు. అది వ్యాపారం కోసం వచ్చేది కాదు, స్వామివారి సేవ కోసం, భక్తుల యొక్క మన్ననల కోసం, వాళ్ళు భక్తితోటి వచ్చే ప్రాసెస్లోకి వస్తాయి ఆ కంపెనీలు. ఆ కంపెనీలు వచ్చినప్పుడు సోదరులు చెప్పినట్టు తక్కువకి ఎలా పాడతారు, తక్కువకి ఎలా పాడితే వాళ్ళు తక్కువగా పాడినంత మాత్రాన
వాళ్ళు కల్తీ చేశారు అనడానికి వీలేదు. ఒకవేళ L1 ప్రాసెస్లో ఎవరైనా తక్కువకు పాడిన వాళ్ళకి గతంలో గత ప్రభుత్వాలు కూడా అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఉన్న వాళ్ళల్లో తక్కువకు కోడ్ చేసిన వాళ్ళకే ఇవ్వడం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో తక్కువ కోడ్ చేసిన వాళ్ళకే ఇస్తారు. అక్కడ తక్కువ కోడ్ చేసినంత మాత్రాన వాళ్ళు కల్తీ చేశారని వాళ్ళ మీద నేరారోపణ చేయటం, ఎటువంటి సాంకేతికమైన ఆధారాలు లేకుండా నేరారోపణ చేయడం అనేది తప్పు. సాంకేతికమైన ఆధారాలు ఉండాలి, ఆధారాలు ఉండి నేరారోపణ చేయాలి. ఒకవేళ నేరారోపణ అలాంటి విషయాల్లో దేవుడి విషయాల్లో నేరారోపణ చెయ్యాలి అంటే మీరు చెప్పినట్టుగానే మీరు ఇప్పుడు సోదరులే ఒక సూచించారు. ఒక విషయం మన పరిగణలోకి వచ్చినప్పుడు పబ్లిసిటీ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం, పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ కోసం హిందూ మత విశ్వాసాలని, హిందూ విశ్వాసుల్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా పబ్లిక్ స్టేట్మెంట్ అసలు ఎలా ఇస్తారు? చర్యలు తీసుకొని కంక్లూడ్ చేసి నిజంగా నేరం జరిగి అలాంటిది ఏదన్నా జరిగితే వాళ్ళని ఎలివేట్ చేసి మాట్లాడటంలో, ఆ వ్యక్తుల్ని ఎలివేట్ చేసి మాట్లాడటంలో తప్పు లేదు. కానీ ముందుగానే ఈ మత విశ్వాసుల మీద, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మీద ఇలాంటి ఆరోపణ చేయటం అనేది తప్పు. ఎందుకంటే ఆ బిడ్డింగ్లోకి వచ్చేవాళ్ళు కూడా ఎంతో దేవుడి మీద విశ్వాసంతో, ఎంతో దేవుడి మీద భక్తితోటి సేవ చేసే అదృష్టం మాకు రావాలన్న ప్రయత్నంతో వచ్చిన వాళ్ళు. ఆ ప్రయత్నంతో వచ్చి వాళ్ళు సేవ చేయడానికి వచ్చి తక్కువకు పాడితే ఎలా ఇస్తారు? తక్కువ పడితే వాళ్ళకి అనేక రకాల వ్యాపకాలు ఉంటాయి. దేవుడి సేవ కోసం కొంత నష్టాన్ని భరించడానికి కూడా వాళ్ళు సిద్ధపడి వచ్చి ఉండొచ్చు కదా. దేవుడి సేవ కోసం సిద్ధపడి వచ్చి ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా వాళ్ళ మీద ఆరోపణలు ఎలా చేస్తారు? ఇది వాళ్ళ మీద ఆరోపణ చేయడం కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి మీద, వెంకటేశ్వర స్వామి యొక్క విశ్వాసం మీద ఆరోపణ చేయడం అంటారు దీన్ని. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ మనకి వాళ్ళు సరఫరా చేసిన నెయ్యిని గుజరాత్ ల్యాబ్కు పంపించడం జరిగింది. జూలై 9వ తారీఖు ల్యాబ్కు శాంపిల్ రిసిప్ట్ డేట్ July 9, 2024 అండ్ ద ల్యాబ్ రిపోర్ట్ వాజ్ డేటెడ్ July 16. July 16 రోజు వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా లైవ్ స్టాక్ అంటే బీఫ్, ఫిష్ ఆయిల్ శాంపిల్స్ ఇందులో దొరికినట్టు ఆ ల్యాబ్ రిపోర్ట్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు July 16 వచ్చింది. సోదరులు చెప్పినట్టు July 16 వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీగా సీరియస్గా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంత పెద్ద ఇష్యూ ఇది, యూనివర్సల్ ఇష్యూ కాన్ఫిడెన్షియల్గా ఇమ్మీడియట్లీగా ఎక్కడ తప్పు జరిగింది ఇమ్మీడియట్లీగా దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోదరులు చెప్పినట్టు ఈ పాటికే అరెస్ట్ చేసి ఈ పాటికే రాజకీయంగా దీన్ని ఎలా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక కోణం అయితే సరే, దాన్ని మనం ప్రశ్నిద్దాం. అయితే అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది కూడా మనం చర్చించాల్సిన ఒకటి. నేను అనేది ఆయన రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది నేను అనట్లా, ఇక్కడ అలా అనాలని అనట్లా, అలా అది కాదు నాకు కావాల్సిన ఇంటెన్షన్. వెంకటేశ్వర స్వామి మీద ఇలాంటిది చేసి తప్పు చేసినప్పుడు ఒక విశ్వాసిగా అతనికి శిక్ష పడాలి, భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు అనేది నేను కూడా కోరుకుంటా కదా. అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు చర్యలు తీసుకోపోవడం కూడా తప్పే కదా. చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు చర్యలు తీసుకోపోవడం కూడా తప్పే. అలా చర్యలు తీసుకోకపోగా దాన్ని మళ్ళీ రాజకీయంగా వాడుకొని ప్రచారం చేయడం రెండో తప్పు. ఇక్కడ ల్యాబ్ టెస్ట్లో వచ్చింది, ఎస్, ఇమ్మీడియట్లీగా ఎఫ్ఐఆర్ కట్టు, ఇమ్మీడియట్లీగా అసలు స్పాన్ ఆఫ్ సెకండ్స్లో లోపల ఉండాలి అతను. ఎందుకు లేడు అంటే ఇక్కడ అలసత్వం వహిస్తున్నది ఎవరు? దేవుడి మీద భయం లేనిది ఎవరికి? దేవుడి మీద విశ్వాసం లేనిది ఎవరికి? ఆ విశ్వాసం లేకపోతే భయం లేకపోతే అలసత్వమా, లేకపోతే దీన్ని రాజకీయంగా వాడుకోవాలనా ఈ స్టేట్మెంట్లు ఇస్తుంది? ఎవరన్నా కానీ, అది గత ప్రభుత్వం అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే గత చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే ఆ బిడ్డింగ్ పాయింట్ వాళ్ళు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. దీన్ని చర్య తీసుకోవాల్సిన వాళ్ళు చర్య తీసుకోకుండా దీన్ని ప్రచారానికి వాడుకుంటున్నారంటే ఇది వెంకటేశ్వర స్వామి మీద అతిపెద్ద ద్రోహం. అతిపెద్ద ద్రోహం ఇది. ప్రసాదరావు గారు, అసలు ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, లడ్డు ఎలా తయారైతుంది అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసే చెప్పండి. గత ప్రభుత్వ కాలాల్లో చంద్రబాబు నాయుడు హయాంలో కూడా లడ్డు తయారైన తర్వాత
లడ్డు తయారైన తర్వాత లడ్డు లోపలికి రావడానికి కూడా ఈ టెస్ట్ చెకింగ్ ఉంటుంది. ఆ గత చంద్రబాబు నాయుడు హయాంలో 12 సార్లు తయారైన లడ్డు నాణ్యత లేని కారణంగా వెనక్కి పంపించిన సార్లు 12 సార్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 సార్లు అలా వెనక్కి పంపించడం జరిగింది. ఇంగ్రీడియంట్స్ లో లోపం ఉంటే వెనక్కి పంపించడం జరిగింది. ఇక్కడ అనేక రకాల చెకప్లు ఉన్నాయి దీని మీద. ఊరికే ఆరోపణ చేసేస్తే లేకపోతే ఒక నింద గుడ్డగాల్సిన ఎత్తినేసేస్తే అది అవ్వదు. ఎందుకంటే చాలా రకాల గేట్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా రకాల గేట్స్ ఉన్నాయి. ఒక తయారీ బిడ్డింగ్లో నాణ్యత గురించి, ఆ కంపెనీల నాణ్యత యొక్క క్రెడిబిలిటీ గురించి, తర్వాత వాళ్ళు తీసుకునే ప్రొక్యూర్ ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఎలా వాళ్ళకి ఎలా వస్తుంది గీ, ఆ గీ వాళ్ళకి ఎలా వస్తుంది, వాళ్ళు తయారు చేసే ప్రొక్యూర్మెంట్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనే దాని మీద కూడా ఎంక్వైరీ ఉంది. ప్రతి చోట గేట్ ఉంది. ఇది ఇప్పుడు కాదు.